ఈ కూటమి ప్రభుత్వము వ్యవహరిస్తున్న తీరు, అటుపక్కన శైవ క్షేత్రాలు, ఇటుపక్కన వైష్ణవ క్షేత్రాలను కూడా ఎన్ని అపచారాలు జరుగుతూ ఉన్నాయో ఒక్కసారి ఈ గడిచిన 3-4 రోజులే, నేను ఎక్కువ కూడా చెప్పట్లా, 3-4 రోజుల నుంచి ఏ స్థాయిలో జరుగుతూ ఉన్నాయి అని అంటే ఎంత హేయమైన చర్యలేనంటే నిజంగా చాలా బాధ అనిపిస్తూ ఉంది. ఇవాళ వైకుంఠ ఏకాదశి రోజున తిరుమల తిరుపతి దేవస్థానము తిరుపతిలో గోవిందరాజుల యొక్క దేవాలయం పైన ఒక ఉన్మాది పైకెక్కి కూర్చుంటాడండి. గోపురం పైకెక్కి మందు తాగి 24 గంటల పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మందు సరఫరా జరుగుతూ ఉంది. ఎంత దారుణమేనండి! ఇంత దారుణంగా మందు సరఫరా జరుగుతూ ఆ ఉన్మాది పైకెక్కి అక్కడ దేవతామూర్తుల్ని కాలుతో తన్నుతూ నాకు 90 ml మందు ఇస్తే గానీ నేను కిందకు దిగను అని పోలీసులతో బేరసారాలు చేస్తూ ఉన్నారు. ఎంత అన్యాయం అండి ఇది! అదే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఉండి ఈ పార్టీకి ఆకాశాలు బద్దలైపోయేటట్టు ఈ తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం మీడియా, ఎల్లో మీడియా డిబేట్ల మీద డిబేట్లు పెట్టిద్దరు.